పోరిలతో తిరుగుతా, తింటా, వంట, ఇందులో ఏది మారదు. అయినా నేనేం చేసుకుంటే నీకెందుకు? నిన్నేం ఇబ్బంది పెట్టలేగా, నిన్ను మంచిగానే చూసుకుంటున్నా కదా. ఏంది నీ ప్రాబ్లం? ఎవరినైనా నిజంగా ప్రేమించి చూడు, అప్పుడు తెలుస్తుంది నా నొప్పేంటో. జస్ట్ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. సరే పోతున్నా. మీ దోస్తుగాలు ఉన్నారు కదా, ఇడికి వచ్చి ఉండమని చెప్పు. సింగిల్గా ఉండక భయం అవుతుంది. లవ్ ఇస్ ట్రాష్, ముझे करना है ऐश, बट वेयर इज द कैश? कौन है ये बदमाश? హలో ఎరా చెరీ, ఎలా ఉన్నావు? సూసైడ్ చేసుకోనికి 5 minutes దూరంలో ఉన్నా. రే రే, ఏం మాట్లాడుతున్నారా? పిచ్చి పిచ్చి పనులేం చేయకు. నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా వైజాగ్ వచ్చాయి. కొన్ని దినాలకి గుడారం దొరికినట్టే. రేపు పొద్దున 10 వరకు వస్తా. నువ్వు పొమ్మనే వరకు నీకు అన్నేసి వస్తా. మోడలేషన్ మార్చేవేంట్రా? నేను సచ్చుడు నీకు కావాలా ఏంది? నువ్వు నా దోస్తుగా నువ్వు కాదా? ఓవర్ యాక్షన్ ఆపి వెధవేషం లేకుండా ఇంటికి వచ్చాయి. ఓకే, ఓవర్ టు వైజాగ్. కాంతుడు బాబా, నేను వచ్చేసిన. రియాక్షన్ ఏంది? ప్రయాణం ఎట్లయిందని కూడా అడగవా? నువ్వేం ఖండాలు దాటి రాలేదు. మణికొండ నుంచి 4 కొండలు దాటి వైజాగ్ వచ్చావు అంతే. ఎక్స్ట్రా చేయక. మస్తు కథలు పడుతున్నావు నువ్వైతే. చల్ నడు. ఎక్కు. ఎక్కమన్నా ఎగరమని లేదు. చల్ చాలే. వైజాగ్ అయితే వదులుతలేవు మొత్తానికి. హోమ్ టౌన్ కదరా, డెస్టినీ ఇక్కడే ఉండమంది. సిటీ ఆఫ్ డెస్టినీ అంటావు అయితే. ఇంకేంది ముచ్చట? ఇప్పుడే కదా వచ్చావు, తయారవు, తినేసి మాట్లాడుతున్నావు. ఓకే, మొత్తానికి కంపెనీ అయితే స్టార్ట్ చేసినావు. టాప్పర్ అనిపించుకున్నావు రా బాయ్. అవన్నీ సరే కానీ ఏంటి నన్ను హడావిడి? ఏంలే, ముందు నా లవర్తో గొడవ అయింది. ఆ తర్వాత ఫార్మాట్ ప్రకారం బ్రేకప్ అయింది. ఏం జరిగింది? ఏంలే, నాతో ఉంటూనే వేరే ఎవరితోనో తిరుగుతుండే. అది చూసి మస్తు కోపమైంది. అందుకే ఓ ముచ్చట చెప్పి వచ్చేసిన. ఏం చెప్పావు? ఎప్పటికన్నా యాదుంచుకో, సచ్చేంత ప్రేమున్న చోటే సంపేంత తెగింపు కూడా ఉంటుంది. నేనేదోటి చేయకముందే ఇడికి వెళ్ళిపో అని చెప్పిన. లాజిక్ ప్రకారం తన కదా వెళ్ళిపోవాలి, నువ్వు వచ్చేసావేంటి? అరే నేను ఆమె ఇంట్లోనే ఉంటున్నారా భయ్, ఆమె ఎట్లా పోతుంది? ఇగో చూడు, నేను ఇడు నీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పేసి, అంతేగాని నీకు ఇట్లా కథలు పడకు. సరే సరే, ఏం అడగనులే కానీ జాబ్ ఏమైనా చేస్తున్నావా? ఉరుకులు పరుగులతో దూసుకెళ్తున్న సమాజంలో నాలంటోనికి సూట్లేదురా భయ్. అర్థమైంది. సరే, నా కోఫౌండర్తో మాట్లాడి ఇక్కడే ఏదో ఇప్పిస్తా, ఇక్కడే ఉండి చేసుకో. నాకు బయట చిన్న పని ఉంది, కాసేపట్లో వస్తా. ఇల్లు జాగ్రత్త. బిందాస్ బో, నువ్వు నా ఇల్లు లెక్క చూసుకుంటా. ఈ సిటీ ఆఫ్ డెస్టినీలోనన్నా నా డెస్టినీ మారితే బాగుండు.
ఇప్పుడు సచ్చిండు ఆడుకోగాడు. రేయ్ హలో, మీరు జరిగితే నేను లోపలికి వెళ్ళాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎవరు మీరు? ఏం కావాలా? ఏం లేదండి, ఇక్కడేదో ఇంటర్వ్యూ ఉందని బబ్లు గారు చెప్తే వచ్చాను. ఓ ఓకే, ప్లీజ్ కమ్ ఇన్. సార్ ఉన్నారా? బయటకు పోయిండు, వస్తాడు కాసేపట్ల. మీరు? సిఇఓ. ఓ ఓకే. ఏమనుకున్నాం మళ్ళా? మీ సార్కి నేనే ఉద్యోగం ఇప్పించిన. ఓ దాట్స్ రియలీ నైస్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ కంపెనీ మిషన్ అండ్ విషన్ గురించి చెప్తారా కొంచెం? గిసుంటివన్నీ గాడే చూసుకుంటాడు. నేను ఎప్పుడు బిజినెస్ డీలింగ్స్, ఇన్వెస్టర్ మీటింగ్స్ వల్ల మస్తు బిజీ ఉంటా. సో నేను మీద పట్టించుకోను. అయినా ఇంటర్వ్యూకి వచ్చినావు, రెజ్యూమే తెచ్చినావా? ఓ షిట్, సారీ సార్, మర్చిపోయాను. అమ్మాయి కదా, ఎవ్వడు పట్టించుకోడు, ఏం ప్రాబ్లం లేదు. సార్, నువ్వు అస్సలు పరేషాన్ కాకు. నేను మనతో మాట్లాడి నీకు జాబ్ ఇప్పిస్తా, చక్కగా చేసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముందు ఆడవని చేస్తుండే నువ్వు, అసలు ఏమైనా హాయ్ చేస్తున్నా? శృతి, ఏంటి అప్పుడే మా వాడితో ఫ్రెండ్షిప్పా? ఏమ్రా, ఈమె నీకు ముందే తెలుసా? తెలియడం ఏంటి, తనేరా కో ఫౌండర్. తను వస్తుందని చెప్పడం మర్చిపోయా. చో, నువ్వుండు బబ్లు, సిఇఓ గారు నాకు జాబ్ ఇప్పిస్తారంట. సీఈఓ ఏంటి, జాబ్ ఏంటి? ఏ ఇటు సైడ్ చే. శృతి గారు మీకు కాలు మొత్తానండి, మనకేమి చెప్పొద్దండి ప్లీజ్. సరే, వాడికి జాబ్ లేదు, నీకు ప్రాబ్లం లేదంటే మన కంపెనీ వర్క్స్ వాడుకుందాం. వాడుకునేది ఎందు బే? ఇజ్జత్ తీస్తున్నావు ఆమె ముందు నాది? ఏంటి సార్? ఏంలే, వాడుకున్నట్టేగా, వాడేసుకోండి, ఆల్ హ్యాపీస్. ఓ నో హ్యాపీస్, ఓకే. అయినా బబ్లు అసలు దేనికి పనికొస్తాడో తెలియాలంటే నేను వీడిని ఇంటర్వ్యూ చేయాలి. ష్యూర్, నీ ఇష్టం, నువ్వు వద్దంటే లైట్. అమ్మా, ఏం ప్లేట్ ఫిరించినవరా? ఉద్యోగం అయితే నీకు చెప్తాను ఈ సంగతి ఇప్పుడు. ఆ కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దామా కొంచెం? షూర్, 2 minutesలో వచ్చేస్తాను. మ్యామ్, ఇంటర్వ్యూ ఎప్పుడు? యాడా? 10 AM షార్ప్ ఇన్ మై క్యాబిన్ టుమారో. ఆఫీస్ డీటెయిల్స్ ఏమన్నా షేర్? గూగుల్లో చూసుకుంటా. ఇలా వస్తే మాత్రం నో ఎంట్రీ. థ్యాంక్ యూ మ్యామ్. రాజ్, ఈ ప్లేట్ కొంచెం ఆ టేబుల్ మీద పెడతావా ప్లీజ్? థ్యాంక్ యూ. మే కమ్ ఇన్? ఆడ రౌడీస్, ఈడ లేడీస్, పిచ్చి మార్చురి. ఈకాగాడింది ఇడికొచ్చిండు.
గివ్ మీ యువర్ రెజ్యూమే. రెజ్యూమేనా? లేదు. రెజ్యూమే లేకుండా ఇంటర్వ్యూకి వచ్చావా? డిస్గస్టింగ్. ఈ ఆడవాళ్ళు మస్తు రివెంజ్ తీర్చుకుంటారా బాయ్. సరే, నీ క్వాలిఫికేషన్ ఏంటి? బబ్లు గారు నా దోస్త్. వాట్? బిఎల్ డిస్కో. డిస్కో ఏంటి? కాలేజా? నో, ఇట్స్ ఎ బ్యాగేజ్. డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదా? ఏం చేసావు మరి ఇన్నేళ్ళు? ఎయిర్ ఫోర్స్. గాలికి తిరిగావని చెప్పుకోవడానికి సిగ్గులేదా? ఇగో చూడు, పరేషాన్ చెయ్యకు. నాకు పని చేయడం చేతకాక కాదు, ఇప్పటిదాకా నాకు ఎవడు ఉద్యోగం ఇయ్యలే. నీకు నా మీద నమ్మకం లేకపోతే ఓ 30 దినాలు నీకాడనే పెట్టుకో, ఏం చేయమన్నా చేస్తా. నీకు నచ్చకపోతే 31 రోజు నేనే చేసిపోతా. ఏమంటావు? ఎందుకు నమ్మాలి నిన్ను? కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? రియా ఎవరు? ఫ్రెండ్. ఎందుకు నమ్మాలి నిన్ను? నేను మోసం చేస్తున్నాను గట్టిగా ఫిక్స్ అయినావు. నేను ఏం చెప్పినా నమ్మవు. ఈ మాత్రం దానికి నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుడు కూడా వేస్ట్. ఓయ్, హలో, నిన్నే. బబ్లు గారి ముఖం చూసినాము. సరే, రేపటి నుంచి నీ వర్క్ స్టార్ట్. ఈ 30 దినాల్లో నేను వడేసి నీకు ముగ్గురునైతా, ఈ కంపెనీకి ట్రంక్ ముగ్గురునైతా. గప్పుడైతే నన్ను ఇవ్వడం పీకలేడు. ఆహా. పోతున్నా. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? ఈ సినిమా రిలీజ్ అయి ఉంటే కొన్ని టెక్నిక్స్ అయినా నేర్చుకునేటోటి. ఏం చేస్తాం? బ్యాక్ టైం. రేయ్, నువ్వు రెడీ అయ్యేలోపు డ్రైవర్ కూడా ట్రిపుల్ సెంచరీ కొట్టేస్తాడు. త్వరగా రారా బాబు. గా 300 కొట్టడానికి 30 బంతులే ఉన్నాయిడా. నీకు చెప్పిన అర్థం కాదులే, పో. బా రారా. వస్తారా? దమ్ చేయకు. ఏమవుతుందో ఏందో. ఆల్ ద బెస్ట్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఓవర్ చేస్తున్నావు, మూసుకున్నాడు. గుడ్ మార్నింగ్ మ్యామ్. నీ వేషాలు చూసి కనీసం 1 hour లేట్ వస్తావనుకున్నా. పర్లేదు, టైంకి బాగానే వచ్చావు. మ్యామ్, నాకు బీసెంట్ క్యాబిన్ ఇస్తే పోయి చక్కగా పని చేసుకుంటా. ఈమెయిల్ ఎట్లా చూస్తుంది? ఎవరు చూడలేదా? ఓకే. ఫండింగ్ డబ్బులని అద్దాలకి ఖర్చు పెట్టినట్టు బట్టి వాసు గారు. ఏం ఆఫీసో ఏందో, ఫౌండర్ కో ఫౌండర్ తప్ప ఎవ్వడు కనిపించదు. చెయ్యి. ఓయ్, వచ్చింది ఎవరితో వచ్చిందండి, ఇవ్వగల ఐడి. చెర్రీ కదా? హెచ్ఆర్ వా నువ్వు? నీకెలా తెలుసు? నీ వాళ్ళకం చూసి చెప్పవచ్చు. డోంట్ జనరలైజ్, ఓకే? పీకినవుతి. మీది ఆంధ్రానా? బాంద్రా. అంటే బాలీవుడ్. రియలీ గుడ్. ఓ గాడ్. ఓకే, విల్ మీట్ అప్ సమ్ టైమ్ సూన్. ముఖం మీద ఎప్పుడు అట్లా పెడతావు? నీ దగ్గర లేపావా? నిన్నే అడిగేది. హలో. జల్దీ వచ్చేస్తా, నువ్వు ఫికర్ చేయకు. మ్యామ్. ఏంటక్కడ? యాడా? నాకేం చెప్పకు. చూడు చెరి, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చాలా కష్టపడి మేము ఈ కంపెనీ స్టార్ట్ చేసాం. టు ఎన్ ఎక్స్టెంట్ దాట్ వీ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ అవర్ పర్సనల్ లైఫ్. నువ్వు ఆఫీస్ అవర్లో టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. బబ్లుకి నువ్వంటే చాలా ఇష్టం. కాల్ చేసి ప్రాబ్లంలో ఉన్నా అంటే కట్ చేసి బిజీగా ఉన్నా అని చెప్పి రోజులివి. అలాంటిది 5 years తరువాత చేసిన మొదటి కాల్కి 2 నిమిషంలో ఇంటికి రమ్మని చెప్తే 3 పూటల్లో నువ్వు ఇక్కడికొచ్చి బాగుపడడానికి 4 వారాలు టైం అడిగావు. ఇంతకంటే ఏ ఫ్రెండ్ నీకు హెల్ప్ చేయలేరు. న్యాచురలీ. కొత్త క్లయింట్ ప్రాజెక్ట్ ఫైల్స్ మెయిల్ చేశాను. మొత్తం చూసి అసలు ఏం అర్థమైందో రేపటికల్లా చెప్పు. రేపటి
మ్యామ్ ఇంకేమైనా ఉన్నాయా? ఏదో కథలు పడుతున్నారు ఒక్కొక్కరు. ఇజ్జత్ ఇజ్జత్ మొత్తం పోయింది అలా. కామ్ డౌన్. ఏం పర్లేదు, మనకి టైం వస్తుంది. ఈ మధ్య ఉంది మస్తు అవదుపుతుంది ఇప్పుడు. ఏమైంది? ఏం కాలే, హైకమాండ్ మొట్టికాయలు పెట్టింది. Acha, listen. All your joinees are categorized under 3 tags. ట్యాగ్సా? ఏందవి? Rising star, Omega star, A1 star. హో, పాన్ ఇండియా స్టార్ ఉందా? ఓవర్ యాక్టింగ్ చేయకు. Oh. ఏ ట్యాగ్ కావాలో చెప్పు. రైజింగ్ స్టార్. అసలు ఏం డాక్యుమెంట్ పంపించినావు నువ్వు? ఏం అర్థమవుతలేదు. బబ్లు కానీ ల్యాప్టాప్ ఈడుందా? ఇది డాక్యుమెంట్ అంటే ఇట్లుండాలి. రేయ్, ఏం చేస్తున్నారా? మార్నింగ్ ఆఫీస్లో శృతి 5. పొద్దున్న తను ఏదో చెప్పిందని ఇప్పుడు ఏదో చెయ్యాలని చెయ్యొద్దు. అరే అట్లేం కాదు, సీరియస్గానే చూస్తున్నా. 10th స్టాండర్డ్లో క్లాస్ టెస్ట్ నుంచి ప్రీ ఫైనల్ దాకా నువ్వు నా పక్కనే కూర్చొని కాపీ కొట్టేవాడు గుర్తుందా? అప్పుడు చేస్తే పాపం అనిపించేదిరా, కానీ ఇప్పుడు కూడా అదే చేస్తున్నావు చూడు, కోపం వస్తుంది. నీ ల్యాప్టాప్ తీసుకొని పో, నాకేం అవసరం లేదు. అరే అలా కాదురా. మింగే ఇడికెళ్ళి డిస్టర్బ్ చేయక మింగే. సరే త్వరగా పడుకో, పొద్దున్న 9 గంటలకు మీటింగ్. డీల్ సెట్ అయితే పైలట్ ప్రాజెక్ట్కి 50 లక్షలు వస్తాయి. 50 lakhs? ఎస్, త్వరగా పడుకో. 50 लाख ఎప్పుడన్నా చూసినావరా? రేపు మార్నింగ్ శృతి క్లయింట్ మీటింగ్లో మాట్లాడమంటే ఎట్లా మాట్లాడుతావు? ప్రాక్టీస్ ఉండాలి కదా. కాసేపు ప్రాక్టీస్ చేద్దాం. వాట్ ఆర్ యువర్ రిక్వైర్మెంట్స్? ఓ సూపర్ కూల్. సిఎస్కే కెప్టెన్ తరా ధోని, ఊసర్వెల్లో ఇంటర్వ్యూ టోనీ. Now please do my boni. Give me my 50 lakhs. Check, cash, check. Oh, పడతారా చెక్? పడతారులే. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? డస్ట్. పై పడకా. మార్నింగ్ వరకు ఏ దిక్కు చూడొద్దు ఇంకా. గుడ్ మార్నింగ్ మ్యామ్. ప్రాజెక్ట్ ఫైల్స్ చూడమన్నగా, ఏం అర్థమైందో చెప్పు. అంతా మంచిగానే ఉంది, కానీ ఒక క్లాజ్ వల్ల ప్రాబ్లం రావచ్చు. ఏంటది? క్లాజ్ నెంబర్ 5 ఇంక్లూడ్ చేయలే మీరు. ఐ బీన్ వర్కింగ్ ఆన్ ఆల్ దీస్ సిన్స్ 5 years. నాకే చెప్తున్నావా నువ్వు? ఏం అర్థమైందో చెప్పమన్నా. ఎనీవేస్ ఐల్ టాక్ టు యూ ఆఫ్టర్ ద మీటింగ్. వెల్ ఇంకా ఎక్స్ప్లెనేషన్ అడిగినావు, ఇచ్చిన. అయినా వింటే అమ్మాయి ఎందుకు అవుతావు? కావు. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఆల్ దిస్ సిన్స్ 5 years. నాకే చెప్తున్నావా నువ్వు? తెలుగు వచ్చా మీకు? అమ్మా, అయినా మూతి మాత్రం బొంగరం లేక మస్తు తిప్పుతావులే. No, it's okay. Good morning. So, how are you doing? Is everything good? ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్. Okay, great. Let's get started then. ఎస్ షూర్. Well, everything sounds fine, but Shruti, how did you miss out on such an important clause? This wasn't expected from you. What do you have to say about this? I know what you're talking about. Just to ensure there is no red tapeism once the contract is on, we have excluded the clause. Okay. Well, to be frank, I wouldn't have minded if you'd missed out on the clause.
I like the clarity of thought that you have and the understanding of the contract. So I guess you can go ahead with the project and we shall review this in 30 days. Sounds good? Yeah. Sure. All the very best. Thank you. See you soon. Thank you. I'll see her off and come, okay? ఈ ఆఫీస్ ఏందో, ఈ మీటింగ్లు ఏందో, ఈ ఫార్మల్స్ ఇష్యూడ్ ఏందో, ఈ అమ్మ ఏం అర్థమవుతలేదు. ఛే, ఈమె ఇట్లా వస్తుంది, కొడుతుందా ఏంది? Thank you so much, Cherry. మ్యామ్, తెలియని ముచ్చట విని ఓపిక మీకు లేదేమో, తెలిసిన ముచ్చట చెప్పే అలవాటు నాకుంది. యాజ్ పర్ ద మిస్సింగ్ క్లాస్, SNR of the contract is not entitled to transfer the entire project responsibility to the assignee, which is actually against the rule of law. ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేసినాక ఎసుంటి రెడ్ టేపిజం రావద్దని ఆ క్లాజ్ ఎక్స్క్లూడ్ చేసినామని క్లయింట్కి చెప్పండి. అప్పటికి క్లయింట్ ఒకవేళ ఓవర్ యాక్షన్ చేస్తే, ఇప్పుడు డైలాగ్ చెప్తా, మీది నెట్ఫ్లిక్స్ బ్యాచే కదా, సబ్ టైటిల్స్ వేసేయండి. 100 మెట్లు ఎక్కాలంటే అన్నిటి మీద కాలు పెట్టక్కర్లేదు, అవసరం లేని స్కిప్ కొడితేనే రేస్లో ఫస్ట్ వస్తాం, మనం అనుకున్న గోల్కి ఎదురు కంటే జల్దీ రీచ్ అవుతాం. వస్తా మ్యామ్, ఈ మీటింగ్ ముగించుకొని వచ్చేసేయండి. ఏంటి అలా చూస్తున్నావు? ఇటువంటి క్లయింట్ మీటింగ్లు ఇంకేమైనా ఉన్నాయా? సూపర్ రా, హీరోలా భలే సెట్ చేసావు. హీరో అనేటోడు సెట్ చేయడు, సెట్ చేసేటోడే హీరో అవుతాడు. ఓకే గైస్, నెక్స్ట్ 3 weeks మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ బబ్లు, ఐల్ బి షిఫ్టింగ్ టు యువర్ ప్లేస్ ఫర్ ఫ్యూ డేస్. యా షూర్, నాట్ అ ప్రాబ్లం. నేను వెళ్తా, ఇంకా అర్జెంట్ పని ఉంది ఒకటి. బాయ్ గైస్. బాయ్. సరే, నేను కూడా బయలుదేరుతాను. రేయ్, క్లాస్ టెస్ట్ నుండి ప్రీ ఫైనల్ దాకా కాపీ కొట్టినాను గుర్తుపెట్టుకున్నానువి, బోర్డ్ ఎగ్జామ్స్ వేరే సెంటర్లో రాసినామని ఎట్లా మర్చిపోయినవరా? అయినా నేను కాపీ కొట్టింది నాకు రాక కాదు, నాకన్నా నీకు మంచిగా వచ్చని. ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోయినావు. ఛీ పా.
పర్లేదు శృతి, అక్కడ పెట్టు, తర్వాత తింటాం. సరే కిచెన్లో పెడతా అయితే. ఏంది పెట్టేది? నోటికంట ప్రసాదం లాగేసుకుంటే పాపం చుట్టుకుంటుందని మా నాన్నమ్మ చెప్పింది చిన్నగా ఉన్నప్పుడు. అవునా, దా తిను. మరి నాకు పెట్టరా? అరే బొబ్బులు సార్ జరుగు. ఆ, అదేదో స్పూన్ లెక్క అందుంది, ఏంది అది? కప్పిచ్చేసే, మొత్తం తినేస్తాడు. తీసుకో, మంచిగా ఉందిలే. ఉంది. థ్యాంక్ యూ శృతి. బాగుందా ప్రసాదం? ఆ, మట్టి పెట్టావా? సో మస్తు పరిశ్రమ చేస్తుంది. చెరి వాక్ వెళ్దామా? ఇప్పుడా? మ్మ్. ఓకే. చెరి బొబ్లు అరే వాక్ వెళ్ళినట్టున్నారు. ఆ ఏరియాలో కుక్కలు బాగా ఎక్కువ ఉంటారు నైట్ టైం. తినరా? అరే చేతిలో కర్ర అన్న పట్టుకొని. అరే ఏమైంది? ఏం కాలే బొబ్లు. హలో, శృతి, ఈ టైంలో వాక్ వెళ్ళారేంటి? సరే వెళ్తే వెళ్ళారు కానీ జాగ్రత్తగా ఉండండి. చేతులు కర్రలు అంటే దాన్ని పట్టుకోండి. కుక్కలు ఎక్కువ ఏరియాలో తెలుసు కదా నీకు. షూర్ బబ్లు, చాలా మంచి ఐడియా ఇచ్చావు. త్వరగా వచ్చేయండి. ఓకే, బాయ్ బాయ్. తనేం చెప్పాడు నీకెలా తెలుసు? దోస్తుగాడు కదా, అన్నీ ఇట్లానే అర్థమైపోతాయి. నువ్వు నడు. ఓకే, యా ఐల్ గెట్ ఇట్ డన్, డో మరి. ఓకే బాయ్. బ్లాక్ షర్ట్లో అబ్బాయిలు క్యూట్గా ఉంటారు కదా. యా వెరీ క్యూట్. దిస్ ఇస్ నైస్. ఎడబోయిందో ఏందో నా బ్లాక్ షర్ట్. బబ్లు, యు లుక్ గుడ్ టుడే. థ్యాంక్ యూ శృతి. ఎవడికెళ్ళి కొట్టుకొచ్చినవరా ఇది? పొద్దున్న ఎక్కడ లేట్ అయిపోతున్నాను, కంగారుగా రెడీ అవుతుంటే నీ బ్లాక్ షర్ట్ కనిపించిందిరా. బాగుంది కదా అని వేసుకున్నాను, భలే ఉంది. నేనేం వెళ్ళే. ఏం అనలే. ఏమైంది? T20 వరల్డ్ కప్ క్యాన్సిల్ అయిందని ఐసీసీ ఏడుస్తుంటే ఐపీఎల్ పెట్టుకోవచ్చని బీసీసీఐ ఖుషి అయిందంట. సరే కానీ ఏందది? చెప్తా ఆగు, ఇప్పుడేగా వచ్చింది. బ్లాక్ కలర్ ఒకటి కాదు, ఇంకా చాలా కలర్స్ ఇష్టం. అబ్బో. దా సరే రా 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 దా.
బబ్లు, మ్మ్. మనం ఔటింగ్కి వెళ్ళి చాలా రోజులైంది. ఎక్కడికైనా వెళ్దామా? నేను ఎప్పుడు రెడీ ఉన్నాడుగా, వాడిని అడుగు ఒకసారి. హ్మ్. చెరి, రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. ఎస్ఓపిస్ ప్రిపేర్ చేస్తున్నా. మీరిద్దరు పోయిరండి. నువ్వు రానంటే నా మీద ఒట్టే. కెన్ వి గో అవుట్ ప్లీజ్? నాకు బయట మస్తు పనులు ఉన్నాయి. నీకు కావాలంటే నువ్వు పో, నన్ను తప్పకు. నువ్వు రానంటే నా మీద ఒట్టే. ఏయ్ చెప్తుండే నీకు కాదా? పోయికెళ్ళి సాగు దుప్పుతున్నావు. శృతి మ్మ్. వస్తా, నువ్వు పో. మ్మ్. అంచుల్లో నించున్నావు, భయం అనిపిస్తలేదా? మన సంచుల్లో ఎప్పుడైనా నించున్నావా? మనసంచా ఏందది? మనస్ఫూర్తిగా ఎవరినైనా ప్రేమించినప్పుడు ఆ. వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతే అనే భయం ఉంటుంది ఒకటి. ఆ అంచులు చూస్తే ఈ అంచులు ఏమనిపించవు. అబ్బో, ఎవరైనా ప్రేమించినావా? నీకేమనిపిస్తుంది? ఒకరిని ప్రేమించినావు, ఇంకొకరిని మోసం కూడా చేస్తున్నావు. నిన్ను అడిగాని చూడు, నాది తప్పు. అయినా ఏంటలా చూస్తున్నావు? ఏమో కొత్తగా కనిపిస్తున్నాయి ఈ మధ్యన. కూర్చుందామా ఇడా? మస్తుందిలే ఈ సీనరీ. హా, ఎక్కడున్నారా? వస్తున్నా అన్నాడు. చెడతొప్పడానికే పుట్టింది. ముందు ప్లేస్ ఉందిరా. ఓ మొత్తానికి వైజాగ్ మొత్తం తిప్పినావు ఈరోజు. నచ్చిందా? వస్తుంది, వస్తుంది. వెళ్దామా?
మన సంచుకొచ్చేసినానైంది. థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ టైం. ఓకే. బబ్లు, చెరీ ఎక్కడున్నాడో? తనతో మాట్లాడాలి అర్జెంటుగా. ఏమో శృతి, పొద్దునుంచి కనిపించట్లేదు. బయటికి వెళ్ళాడు అనుకుంటా. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే, కాల్ కనెక్ట్ అయితే నేను అడిగానని చెప్పు ఒక్కసారి. షూర్ షూర్. శృతి, బాగా లేట్ అయింది, నువ్వు వెళ్ళి పడుకో. వాడు వచ్చేస్తాడులే. అసలు ఎక్కడికి వెళ్ళాడో ఏమైపోయాడో కూడా తెలీదు. ఎలా చెప్తున్నా వాడు వస్తాడని? ఎక్కడికి వెళ్ళావు అసలు? ఫ్రెండ్కి బాగాలేదంటే హాస్పిటల్ చూనికి పోయినా. మనమే స్టోరేజ్లో లేం కదరా. ఒక్క మెసేజ్ అయినా పెట్టాల్సింది కదా. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఛార్జింగ్ లేకుండా. ఈసారి ఎక్కడికైనా వెళ్తే చెప్పేసి వెళ్ళు. ఇలా నీకు నచ్చినట్టు వెళ్ళిపోతే ఇంట్లో నీకోసం కంగారు పడే వాళ్ళు ఉన్నారని మర్చిపోకు. ఓకే. నాకు తెలియకుండా వైజాగ్లో ఫ్రెండ్ ఎవడరా నీకు? శ్వేతని కలవనికి హైదరాబాద్ పోయినా. నువ్వేంటి ఇక్కడ? 2 నిమిషాలు లొల్లి చేయనికి రాలే. నేను ఒప్పింది నాకు ఎరికైంది శ్వేత. నిన్ను బాధ పెట్టినందుకు సారీ. నేను చెప్పే 2 ముచ్చట నీకు అనవసరం అనిపించచ్చు, కానీ కృతజ్ఞత చూపించడం నా బాధ్యత. అందుకే నేను మంచిగా మారినందుకు నీకు థ్యాంక్ యూ. నేను ఎవరికైనా దండం పెట్టాలంటే వాడు చాలా గొప్పడే ఉండాలి. ఇప్పటివరకు నాకు ఎవరు అట్లా అనిపించలే. అనిపించే రోజు నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేనే పెడతా. నువ్వు లైఫ్లో ఎక్కడున్నా ఎవరితో ఉన్నా
హ్యాపీగా ఉండాలి. ఇంకెప్పుడు లైఫ్లో నీకు కనిపించను. వస్తాను, వెళ్తాను. బాయ్. ఎప్పుడూ అవసరం కోసం ప్రేమ నటించేటోడు నిజంగానే ప్రేమలో పడితే ఆ నిజం అనుకున్న ప్రేమే అబద్ధమని తెలిస్తే ఆ బాధ ఎట్లుంటుందో ముందు నటించినోడికే తెలుస్తుందిరా. మస్తు ఏడ్పించినారా శ్వేతాన్ని, కానీ ఆ కన్నీళ్ళు నా కళ్ళల్లోకి వచ్చేదాకా నాకు అర్థం కాలేదు. నేను అలవాటు చేసుకున్న పొరపాట్లు భరించేటోళ్ళకి ఎంత కష్టంగా ఉంటాయో అని. ఇప్పుడు శ్వేత దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ, నీ లైఫ్లోకి నన్ను మళ్ళీ అలౌ చేయనంటే అది తప్పయ్యేది. ఆ పని నువ్వు చేయలేదు. శృతి గురించి తెలిసాక తన లైఫ్లోకి వెళ్ళాలనుకోవడం కరెక్ట్ కాదు. నీ సమస్యకు పరిష్కారం ఇంకో సమస్య సృష్టించడం రా. అలాంటప్పుడు ఆ సమస్యను పరిష్కరించకుండా వదిలేయడమే కరెక్ట్. అది ఇడిషే, ఏం ఆశించకుండా నా మీద ఇంత అభిమానం చూపించినావు. దానికి ఎట్లా న్యాయం చేయాలో నాకు తెలియలే. అందుకే ఈ ప్రాజెక్ట్ కోసం మస్తు కష్టపడినా. నా స్వార్థంతో ఇంటి ముంగట నించుంటే నీ గొప్పతనంతో నా అవసరం తెచ్చినావు. కాల్ చేసి కష్టాల్లో ఉన్నా అంటే 4 రోజులు జీతం ఇస్తావు అనుకున్నా, కానీ నాకు నా జీవితం ఇచ్చినావు. ఎప్పటికైనా నేను ఈ బట్టే బస్గాడినే కదరా, అది మర్చిపోకు. నువ్వు చెప్పించి ఏం చేస్తే నీకు చేసినా ఇంకేమైనా ఉంటే చెప్పు. ఉన్నాయి. ఇంకా ఉన్నాయా? చరి, నీతో కొంచెం మాట్లాడాలి. ప్రాజెక్ట్ సబ్మిషన్ డేట్ రేపే మ్యామ్. కంప్లీట్ చేయాల్సిన వర్క్ చాలా ఉంది. అవును శృతి, వీఆర్ ఆల్మోస్ట్ డన్. రేపు పొద్దున్న వారంతరూ ఇచ్చేస్తే సరిపోతుంది. వీఆర్ ఆల్ సెట్. ఓకే. శృతి, మొన్న ప్రాజెక్ట్ ఫైల్స్ ఎక్కడ పెట్టి ఫోల్డర్లో కనిపించట్లేదు. శృతి, శృతి, దయచేసి మీటింగ్ అయ్యేంతవరకు ఇంకేం ఆలోచించొద్దు. Hello. హే హాయ్. Hi. So, how you doing? How's everything been in the last 30 days? యా, ఇట్స్ Yeah, గ్రేట్. good. I've been getting a lot of updates and everything seems really good. Okay. థ్యాంక్ యూ. Shruti, is everything fine with you? You seem to be a bit worked out. No, I'm fine. Okay, let's get started then. యా, Great. డూ యు వాంట్ టు టేక్ దిస్ ఫార్వర్డ్? Huh?
I think it's good to go. That's it from our end. Well, everything looks great, and I'm so happy that you kept up with the 30-day deadline. So yeah, looking forward to collaborating with you both, okay? So, all the best. Thank you so much. All the best, Shruti. థ్యాంక్ యూ. I'm counting on you guys. చెరి ఎక్కడ? వస్తాడు కాసేపట్లో. మీరు నాకు ఇచ్చిన 30 దినాలు అయిపోయినాయి మ్యామ్. నేను నాలా మారినీకి ఏడుగు వచ్చిన అనిపిస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లైఫ్లో మీరు కావాలనుకునే వ్యక్తి మీ కంఫర్ట్ జోన్ బయట ఉంటాడు. ఒక్కసారి దాటి ధైర్యం చేస్తేనే వాడు కనిపిస్తాడు. నాకైతే కనిపించిండు, మీకు కూడా కనిపించాలనుకుంటున్నాను. నీతో మాట్లాడాలని మొన్నటి నుంచి ట్రై చేస్తున్నావు. ఒక్క 10 minutes కావాలి. శ్రీధర్ గురించేనా? నీకెలా? నాకేం చెప్పొద్దు, నాకు కోపం కూడా లేదు. ఎందుకంటే పాతోనికి అలవాటైన పనే. కానీ కొత్తకే చాలా కొత్తగా అనిపిస్తుంది. మీలా నేనున్నప్పుడు నన్ను మార్చనీకి మీరు వచ్చినారు. ఇప్పుడు మీరు నాలా మారనీకి మీ లైఫ్లో కూడా నాలంటూ ఒకరు రావాలి. అతనే శ్రీధర్ ఏమో. ఒక్కడివే ఏం వెళ్తావు? నన్ను కూడా తీసుకుని వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావు? ఎలా ఉన్నావు? చూడు శ్రీధర్, we were batchmates during BTech and somehow we thought that things will work out. కానీ అవ్వలేదు. Just leave me alone and stop bothering me. నేను జెన్యున్గానే ఉన్నా కదా, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు? కెన్ వి జస్ట్ గివ్ అవర్ సెల్స్ వన్ లాస్ట్ ఛాన్స్? I'm already in love with a guy. ఇంకెప్పుడు నన్ను కాంటాక్ట్ చెయ్యొద్దు. ప్లీజ్ డోంట్ స్పాయిల్ మై రిలేషన్షిప్. సరే, ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయను. బాయ్. ఆ రోజు శ్రీధర్ని అవాయిడ్ చేద్దామని నీతో రిలేషన్లో ఉన్నా అని అబద్ధం చెప్పాను. బట్ తెలియకుండానే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ యూ. నీకు తెలియకుండానే నువ్వు నాతో జెన్యున్గా ఉన్నావు. అదే మనిద్దరిని కలిపిందని నేను అనుకున్నాను. ఇదిలా ఉండగా మనం అవుటింగ్ నుంచి రిటర్న్ వచ్చిన రోజు హీ టెక్స్టెడ్ మీ, బట్ ఐ డిడ్ నాట్ నో దట్ యూ హ్యాడ్ సీన్ ద మెసేజ్. ఆ రోజు రాత్రి తనకి కాల్ చేసి వార్నింగ్ ఇద్దామనుకున్న టైంకి హీ సెడ్ దట్ హీస్ గెటింగ్ మ్యారీడ్. దట్ వాజ్ హిస్ లాస్ట్ టెక్స్ట్ టు మీ. కానీ అది చూసి నువ్వు ఇంకేదో అనుకున్నావు. ఈ విషయమే నీకు చెప్దామని మొన్నటి నుంచి ట్రై చేస్తున్నా. బట్ ఈ లోపల అన్ని హడావిడిగా జరిగిపోయాయి.
నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను నీకు కరెక్ట్ కాదు శృతి. నేను మస్తు మంది అమ్మాయిలు మోసం చేసిన. బబ్లు నాకంతా చెప్పాడు. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ విత్ ఇట్ బికాస్ ఐ నో దట్ యూ లవ్ మీ అండ్ ఓన్లీ దాట్ మ్యాటర్స్ టు మీ. ఏంటి చూస్తున్నావు? ఏదో ఒకటి చెప్పు. నువ్వు మళ్ళీ నన్ను వాటేసుకోవాలంటే క్లయింట్ మీటింగ్ వరకు వెయిట్ చేయాలా? చెప్పకుండా వెళ్ళిపోయావు కదరా, మళ్ళీ ఎందుకు వచ్చావు? అవసరంలో ఉన్నాడు అర్హతకు మించి ఆలోచించాడు. నేను మాత్రం వేరేలా ఎట్లా ఆలోచిస్తా? మనం ఎప్పటికీ ఇలానే కలిసి ఉండాలి. అంటే మీరు కలిసిపోతారా? నేను ఎప్పుడు సింగిల్గా ఉండాలా? నువ్వు బీ చేసుకోరా, నా దగ్గర మస్తు ప్రొఫైల్స్ ఉన్నాయి, నీకు సెట్ చేస్తా. బాబు నీ ప్రొఫైల్స్ నాకు వద్దు. సెట్ చేస్తాడంట సెట్. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా నీకు అసలు? బ్యాచులర్ ఏదో ఎప్పుడు కలపడం నా పని అనుకున్నావా? అలా అన్నీ బాగానే కవర్ చేసినాం కానీ ఒక్కటి బ్యాలెన్స్ ఉండిపోయింది. అడగమంటావా? అడుగు. ఎప్పుడు లేదు నాకెందుకు కాల్ చేసినావు? శ్వేత. ఏంది పార్ట్ 2నా? నాకైతే ఓపిక లేదు. నీ దగ్గర ఓపిక ఉన్నా నా దగ్గర డబ్బులు లేవు, చాలు ఇంకా. You will cry. You will cry. What's this? You don't like this? తమిళ సాంగ్స్ డాక్టర్ తెలుగు తీస్తున్నాను BTS. ఫోటో కదా? యా మనకు కూడా వచ్చు. టైట్ అయిపోయి తెలుసా నాకు. నేను డైలాగ్ పట్టుకెళ్ళి ఇట్లా తిరిగాడు చూడు. కట్